రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అద్భుతాలు చేసే దేవుడు మీరు తండ్రి, ఆశ్చర్య కార్యములు జరిగించే శక్తి కలిగిన దేవుడు మీరు ప్రవ్వా, వాగ్దానములిచ్చి నెరవేర్చే దేవుడవు, నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, పాపులమైన దోషులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపం నుండి మమ్మను రక్షించాలని మా నిమిత్తమై ఈ లోకానికి దిగివచ్చినారు. తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా, రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని ఆ కలవరి శిలువలో మా కొరకై బలిగా చేయబడ్డారు. దేవా, మీకున్న రక్తాన్నంతా దారలుగా కార్చినారు తండ్రి. మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా, మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను కాపాడినారు తండ్రి, మమ్మను సంరక్షించినారు, పోషించినారు దేవా. సజీవ లెక్కలో ఉంచి ఈ దినమును చూచే కృపనిచ్చారు తండ్రి. అయ్యా, ఈ సమయాన సజీవులంగా చేరి సజీవుడైన మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయాన ఎందరైతే ప్రియులు వారి అక్కరల కొరకు, సమస్యల కొరకు మొరపెడుతున్నారో, ఎందరైతే మీ అందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. మీ దృష్టికి నమ్మకస్తులుగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. మీ అందు భయం, భక్తి కలిగి నడుచుకొని ప్రవర్తిస్తున్న ప్రతి బిడ్డను కూడా అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన నీ బిడ్డలకు మీ పరలోకపు సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డల ప్రతి బాధల్ని తీర్చే గొప్ప శక్తి కలిగిన దేవుడవు తండ్రి, మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, గడిచిన దినములలో, గడిచిన మాసములన్నిటిలో కూడా మీ కృపలో మమ్మను భద్రపరిచి కాచి కాపాడినారు దేవా. ఎలాంటి తెగులు, అపాయాలు రాకుండా మమ్మను, మా కుటుంబాలను సజీవులనుగా ఉంచారు తండ్రి. మరొక నూతన మాసంలోనికి మమ్మను ప్రవేశపెట్టినారు దేవా. అయ్యా, ఈ యొక్క చివరి మాసంలో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అయ్యా, మీ చిత్తం మా పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి. ఇంటికి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, ఉద్యోగాలకు వెళ్తున్నా, ఇలా ఎక్కడికి వెళ్తున్నా కూడా మీరే మా చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి. అయ్యా, మేమంతా ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ప్రతి అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుండి నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగాన్ని కోల్పోయినామని బాధపడుచున్నారో, చేయడానికి పనులు దొరకడం లేదని, కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి ఎంతగానో అలసిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. ఆశలు కోల్పోతున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కుటుంబంలో ఉండే ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల్లో గొప్ప సంతోషం నింపండి దేవా. వారి దుఃఖాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబాలలో ఉండే సమస్యలను, బాధలను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి, రక్షించండి. దురాత్మ శక్తుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడు మీరే తండ్రి. దయ చూపే దేవుడు మీరే ప్రవ్వా. దయచేసి బిడ్డలందరినీ కూడా మీరే కనికరించి మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డల అక్కరలు, కొరతలు
సమస్తం మీకు తెలుసు దేవా. వాటినన్నిటినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని, ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రియులు చేసే పనులంతటిలో చక్కటి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. సఫలతను దయచేయండి ప్రవ్వా. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులన్నిటినీ నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఏ ఏ కారణాల వలన బిడ్డలు అప్పుల సమస్యలలో చిక్కుకున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అప్పుల్ని మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు అప్పులు తీర్చాలని బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి. తిని తినక కాయ కష్టం చేస్తున్నారు, కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. దయచేసి ఈ సమయాన బిడ్డల బాధల్ని మీరు చూడండి దేవా. అయ్యా, అప్పులు తీర్చే సామర్థ్యతను ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడు మీరే తండ్రి. ఆరోగ్యం పాడిందని, నయం కాని వ్యాధితో బాధపడుతున్నామని, ఎంతో కాలం నుండి పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నామని, స్వస్థత లేక కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని బిడ్డలందరికీ అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబ పరిస్థితులనే బాగోలేక, అనుకున్నవి జరగక, కోరుకున్నవి దక్కక బాధపడుచున్న బిడ్డల్ని కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ బాధలను మీరు తీర్చండి దేవా. అక్కరలు కొరతలన్నింటినీ మీరు దూరపరచండి తండ్రి. అయ్యా, మమ్మను విడువని ఎడబాయని దేవుడు మీరు తండ్రి. మమ్మను అధికంగా ఆశీర్వదించే దేవుడవయ్యా. మా నివాస స్థలమును వర్ధిల్ల చేసే దేవుడవు దేవా. మాకు తోడయుండి మాతో ఉంటూ మా సమస్యలను, మా బాధలను తీర్చే శక్తి కలిగిన దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు రకరకాల భయాల గుండా వెళ్తున్నారో, ఎందరైతే దిగులు చెందుతూ జీవిస్తున్నారో, ఎందరైతే కృంగిపోయిన స్థితిలో పడిపోయిన పరిస్థితుల మధ్య ఉంటున్నారో అలాంటి వారందరినీ మీ వాక్యం చేత ఆదరించండి దేవా. వారిలో ఉండే భయాలను దూరపరచండి తండ్రి. దిగులు, నిరుత్సాహాల నుండి లేవనెత్తండి. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని, బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నిందించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవమానాల పాలవుతున్న బిడ్డల్ని మీరు ఓదార్చండి. అయ్యా, మీరే ప్రతి ఒక్కరిని గణపరచండి దేవా. వారి దుఃఖాన్ని తొలగించండి. ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలను ఐశ్వర్యవంతులను చెయ్యాలని, ఐశ్వర్యవంతుడైన మీరు, ధనవంతుడైన మీరు మా నిమిత్తమై దరిద్రుడయ్యారు దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డల ఉద్యోగాలను మీరు దీవించండి దేవా. ఆర్థికంగా బలపరచండి తండ్రి. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని, వారి స్థితిని అంతటినీ హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ యందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి ప్రిపేర్ అయ్యే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రతి ఒక్కరూ మీ యందు నమ్మకంతో జీవించుటకు సహాయం చేయండి దేవా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు తండ్రి. దయచేసి దేవా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు మిమ్మల్ని నమ్ముచున్నారో అందరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో సమస్త కార్యములను సాధ్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయతో మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా భారములను మీరు భరించండి దేవా. మా చింతలను మీరు తీర్చండి దేవా. మా ప్రతి అక్కర కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, మా పట్ల మీరు ఎన్నో మేలులు, ఉపకారములు చేశారు తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, ఆటంకాల నుండి కాపాడినారు దేవా. అయ్యా, మీ గొప్ప ప్రేమను బట్టి, సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా సమస్యలను, మా శ్రమలను, మా శోధనలను తీర్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. ఈనాడు మాకు శ్రమ కలిగిన, బాధ కలిగిన మిమ్మల్ని ప్రశ్నించకుండా, మీ మీద సనగకుండా, మిమ్మల్ని శోధించకుండా పవిత్రమైన జీవితం జీవించ
జీవించుటకు సహాయం చెయ్యండి. వాక్యాన్ని విడిచిపెట్టకుండా, ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా, ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మిమ్మును స్తుతించే హృదయాన్ని మాకివ్వండి దేవా. అయ్యా, ఈనాడు మా శ్రమల కొరకు, సమస్యల కొరకు పట్టుదలతో, భారంతో మొరపెట్టే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిపోయిన సంగతులను, గత జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకోకుండా, గడిచిపోయిన పాపంలో పడిపోకుండా, విడిచిపెట్టిన స్నేహితులతో మరలా కలవకుండా నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. ఇష్టపూర్వకంగా పాపం చేయకుండా మీరే మమ్మను భద్రపరచండి దేవా. ఈనాడు చెడును, పాపాన్ని, లోకాన్ని అసహించుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా, పరిశుద్ధ జీవితాన్ని జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతరులకు కీడు చేసే వారిమిగా, హాని కలిగించే వారిమిగా, దుఃఖానికి గురి చేసే వారిమిగా మేముండకుండా ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి మేలు, ఉపకారం చేసే వారిమిగా మమ్మను ఉంచండి దేవా. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. ఈ దినమున ఎందరైతే సాతాను చేతిలో ఉన్నారో, ఎందరైతే విరోధుల చేతిలో చిక్కుకున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలకి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మా దుఃఖకరమైన ప్రతి పరిస్థితిని సంతోషకరంగా మార్చమని, మా జీవితంలో మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో రక్షణ లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు రక్షణ, మారు మనసును దయచేయండి ప్రభా. అయ్యా, ఈనాడు భార్య, భర్త, పిల్లలు అందరూ ఒక్క దగ్గరగా కూడుకొని మిమ్మల్ని స్తుతించే వారిగా, మీకు మొరుపెట్టే వారిగా సిద్ధపరచండి. అయ్యా ప్రియులు, అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడు మీరే తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించండి దేవా. ఈ సమయాన ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు యవ్వనస్తులైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోయే మనసును వారికి ఇవ్వండి దేవా. వ్యర్థమైన వాటిలో పాలు పొందకుండా, లోకంలో పాపంలో కలిసిపోకుండా, చెడు స్నేహాల మధ్య జీవించకుండా బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసే వారిగా ఉండుటకు సహాయం చెయ్యండి. దైవ భయం కలిగి నడుచుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిని, తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా బిడ్డలు ఏమి చదవాలో, ఎలా చదవాలో ప్రతిదీ మీరే వారికి బోధించండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రతి దినము స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. శత్రు నుండి, అపవాదు నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడు మీరే తండ్రి. దయ చూపే దేవుడు మీరే ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల జీవితాల్లో అన్ని కార్యములు కూడా సాధ్యము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే వివాహాలు జరగడం లేదని బాధపడుచున్నారో, ఎందరైతే సంతానం కలగడం లేదని కృంగిపోతున్నారో, ఎందరైతే అప్పులు తీరడం లేదని, ఉద్యోగం రావడం లేదని, ఆత్మీయంగా వృద్ధి చెందడం లేదని బాధపడుచున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల నష్టాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి. బాధలను భరించలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో కష్టంలో, నష్టంలో, బాధలలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. నమ్మకంతో మొరుపెడుతున్నాము దేవా. మీరే మా జీవితంలో గొప్ప కార్యములు జరిగి
కలిగించండి దేవా. అయ్యా, మీరు సహాయం చేయకపోతే మేము ఏమీ చెయ్యలేము దేవా, వేటిని సాధించలేము తండ్రి. దయచేసి మీ గొప్ప సహాయాన్ని మా అందరికీ అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేమంతా మీరు కోరుకునే విధానంలో నడుచుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. గూఢమైన గొప్ప సంగతులను మాకు తెలియజేయండి దేవా. మీ యందు భయం భక్తి కలిగి జీవించే జయ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భక్తి మార్గాన్ని విడవకుండా చెడు మార్గాలను అసహించుకునే వారిమిగా మమ్మను మీరు మార్చండి దేవా. కృప చూపించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని, కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తూ దేవా, ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్ళిన బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని క్షేమంగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.